నేను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుకు ఫోన్ చేశాను. నువ్వు తక్షణం లెబనాన్లో ఉన్నటువంటి నీ దళాలన్నీ వెనక్కి పిలిచేయని చెప్పాను. హెజ్బుల్లా జోలికి వెళ్ళొద్దని చెప్పాను. హెజ్బుల్లా మీద దాడులు చేయొద్దని చెప్పాను. అలాగే హెజ్బుల్లాకి కూడా చెప్తున్నాను, దాడులు ఏం చెయ్యొద్దు, మీ ఇద్దరు ప్రశాంతంగా ఉండని చెప్పాను. వాళ్ళు కూడా ఓకే చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు నాకు కూడా చెప్పకుండా లెబనాన్ మీదకి వెళ్ళాడు దాడికి. ఇంతకుముందు లెబనాన్తో ఒప్పందం కుదుర్చుకుని అదేమంటే హెజ్బుల్లాతో ఒప్పందం లేదు కదా అన్నాడు. అందుకని ఇప్పుడు హెజ్బుల్లాతో ఒప్పందం కుదిర్చాను. ఆ సందర్భంగా నెతన్యాహును తీవ్రంగా మందలించాను. నేనే గనక నీకు అండగా లేకపోయి ఉంటే గనక నువ్వు జైలుకి వెళ్ళేవాడు అని వార్నింగ్ ఇచ్చాను. ఇది ట్రంప్ మాటలు. మరి అదే ట్రంప్ అదే నెతన్యాహు లేకపోతే ఈయన కూడా జైలుకి వెళ్తాడు. ఎందుకంటే ట్రంప్కి శిక్ష కూడా పడింది. శిక్ష కాలం ఖరారు చేసేలోపు అధ్యక్షుడు అయ్యాడు. ఎట్లా అయ్యాడు? బైడెన్ తెక్కలోడని, ఇప్పుడు అంతకంటే తెక్కలోడైన. ఇంకోటి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కారణంగానే ఇప్పుడు వీరుడు అవుతున్నాడు. లేకపోతే బీరుడు అయ్యేవాడు. అమెరికా ఫెయిల్యూర్, ఆఫ్ఘనిస్తాన్లో ఫెయిల్యూర్, అలాగే ఇరాన్లో ఫెయిల్యూర్, ఉక్రెయిన్లో ఫెయిల్యూర్. ఇన్ని ఫెయిల్యూర్స్ మధ్యన ఇతన్ని ఎవడో లెక్క చేయాలి? ఇప్పుడు వచ్చేటప్పటికి ఇజ్రాయెల్ హెజ్బుల్లాకి సంబంధించి ఇద్దరు అగ్రిమెంట్ అయిపోయారు. ఇద్దరు ఇకపైన యుద్ధం చెయ్యరు అని చెప్తున్నాడు. ఎంతవరకు నమ్మాలో చూడాలి.